కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. ఎవర్రా ఇప్పుడు? హలో సార్, XX డిటర్జెంట్ పౌడర్ ప్రమోట్ చేయడానికి క్యాంపెయిన్ చేస్తున్నాం. మీరు ఎలా చేస్తే మీ క్లోత్స్ వాష్ చేసి చూపిస్తాం. మా ప్రొడక్ట్ కొనాలని బలవంతమేం లేదు. మరి బట్టలు ఎవరుతున్నారు? నేనే. ఓ ప్లీజ్ రండి. నో 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 నో, ఇట్స్ ఓకే సార్. మీరు బ్యాచిలరా? అవును. బయట కనిపించం గానీ మాకు కూడా అలాంటివి చూడాలని చెయ్యాలని ఉంటుంది. నిజమా? కాస్త చెమట స్మెల్ వస్తుంది. లక్స్ డియోడ్రెంట్ యూజ్ చేయలేదా? స్నానం చేసిరండి, ఫ్రెష్ గా ఉంటుంది. నేను కాసేపు వెయిట్ చేస్తాను. 2 minutes. ఇప్పుడు వస్తా. 2 minutes. Rise up. హలో. హాయ్, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా మదర్. వాట్ అబౌట్ డాడ్? హీస్ నో మోర్. సారీ, వాట్ వాజ్ హీ వాజ్ అ పోలీస్ ఆఫీసర్. డాడీ డిపార్ట్మెంట్లో చేసేవారు. నేను కూడా డిపార్ట్మెంట్ జాయిన్ అవడానికి అదే కారణం. మదర్ వర్కింగ్? లేదు, ఆవిడ ఇంట్లోనే ఉంటారు. డాడీ పోయినప్పటి నుంచి ఆవిడలో చిన్న డిప్రెషన్ మొదలైంది. గుండెదాడంటూ అప్పుడప్పుడు బాధపడుతుంటారు. ఇన్ మెడికల్ టర్మ్స్ ఇట్స్ కాల్డ్ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఆర్ సంథింగ్. అలాగా? ఎవరైనా కన్సల్ట్ చేశారా? చాలా మంది డాక్టర్స్ ట్రై చేశాను. ఓ పంచి, మీ సిటీ శివార్లలో ఉన్న స్వామీజీ దగ్గర తీసుకెళ్ళు. వాట్? ఆయన ఏమన్నా ఎంబీబీఎస్ పాస్ అయ్యాడా? జస్ట్ తీసుకెళ్ళు, ఆయన డెఫినెట్ గా నయం చేస్తాడు. షీ విల్ బి ఆల్ రైట్. ఫనీ, యూ బిలీవ్ ఇన్ ఆల్ దిస్? ఒకసారి ట్రై చేయి. గుడ్ జోక్. గుడ్ నైట్. గుడ్ నైట్. 2 కాఫీ, 6 సిగరెట్స్ ఫినిష్ చేశాం. వికీ, సస్పెన్షన్ గురించి మర్చిపో. అదేం లేదు, యాక్చువల్లీ బోర్ కొట్టి రమ్మన్నాను అంతే. ఎటైనా వెళ్దామా? చిన్న పని ఉంది. యాక్చువల్లీ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. కట్. యాక్షన్. చెప్తేనే డైలాగ్ చెప్పాలి. అటెల్. వావ్. హాయ్. నువ్వు రామ్ చంద్ మ్యారేజ్ కి వచ్చావు, Yeah. రైట్? కీర్తి, మీట్ మై ఫ్రెండ్స్. వీడు గాలి నేను గంగరాజు. చెప్తాను. ఐఎమ్ జీజీ. రిలాక్స్. అలెక్స్. హాయ్ ఎవ్రీబడి. We know everything. Scooty pie ride, station la complaint and Pablo bet. రెస్టారెంట్ లో ఫిట్. వి నో ఎవ్రీథింగ్. So, సో పార్టీ. హాయ్. హాయ్ రాజ్, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. హే, నీ ప్రాబ్లం కొంచెమైనా సాల్వ్ చేయగలిగితే నాకు ఇంకేం కావాలి మిత్రమా? నేను రైట్ వ్యక్తిని కలిసాను అనిపిస్తుంది. మిత్రమా, నీ డీటెయిల్స్ చూశాను. యు ఆర్ ఇన్ టెరిబుల్ ట్రబుల్. ఎస్ రాజ్, ఐ వాంట్ కమ్ బ్యాక్. ఇన్నాళ్ళు మా మదర్ కోసం చేసిన జాబ్ ఇప్పుడు నా కోసం కంటిన్యూ చేయాలి. ఏది చేసైనా సరే, ఎలాగైనా. ఐ జస్ట్ వాంట్ ప్రూవ్ మై సెల్ఫ్. ఏది చేసైనా సరే అంటే? ఎనీథింగ్, జస్ట్ ఎనీథింగ్. ఎంత కష్టమైనా సరే. నా దగ్గర ఎక్సలెంట్ ప్లాన్ ఉంది. అది ఫాలో అయితే డెఫినెట్ గా నువ్వు మీ డిపార్ట్మెంట్ లో రికగ్నైజ్ అవుతావు. ఎస్, నాకంటూ ఒక గుర్తింపు కావాలి. నేనంటే ఎవరో జనానికి తెలియాలి. గుడ్. కానీ నేను చెప్పే ప్లాన్ అంటే సిల్లీగా అనిపించవచ్చు. నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అయితే చెప్తా. కమాన్ రాజ్, ఐఎమ్ ప్రిపేర్డ్. ఏదో ఒకటి చేయాలి. నా మీద నమ్మకం ఉందా? See, you're insulting me. I totally trust you, man. మా మదర్కి, గర్ల్ ఫ్రెండ్కి, ఫ్రెండ్స్కి కూడా చెప్పని సీక్రెట్స్ నీతో షేర్ చేసుకుంటున్నాను. మిత్రమా, నేను ఒకసారి ప్లాన్ చెప్పే ముందు ఎన్నో ఆలోచిస్తాను. ప్లాన్ చెప్పాక ఇక వెనక్కు తగ్గను. ఎక్సలెంట్. వాట్స్ ద ప్లాన్? ఐఎమ్ సో క్యూరియస్. నువ్వు ఒక మర్డర్ చేయాలి. గ్రేట్ జోక్. కమాన్, కంటిన్యూ. సీరియస్ గా విను. నువ్వు ఒక మర్డర్ చేయి, దాన్ని ఆత్మహత్యగా నమ్మించు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది సూసైడ్ అని కన్ఫర్మ్ చేసి కేసు మూసేస్తారు. ఆ తర్వాత వారం రోజులకి మీడియా హెల్ప్ తీసుకుని అది సూసైడ్ కాదు మర్డర్ అని ప్రూవ్ చేయి. ఫాలో అవుతున్నావా? మర్డర్ నువ్వే చేసావు కాబట్టి కొన్ని క్లూస్ రివీల్ చేయి. నీకు డౌట్ రావచ్చు, నిన్ను పట్టుకుంటే ఎలా అని. సింపుల్. మర్డర్ ని ప్రూవ్ చేయి, చేసింది నువ్వేనని చెప్పాల్సిన అవసరం లేదు. మీడియా హైప్ ద్వారా అంతా షేక్ డిపార్ట్మెంట్ ని గుర్తిస్తుంది, ఫేమస్ అవుతావు. అయ్యిందా? అంతేనా? జోక్ చేస్తున్నావా? అందుకే
ప్లాన్ చెప్పే ముందే చెప్పాను, కాస్త ఫనీగా ఉంటుంది కానీ వర్కౌట్ అవుతుంది అని. హాలీవుడ్ మూవీస్ బాగా చూస్తుంటావా? పోలీస్ని నేను మర్డర్ చేయడం ఏంటి? నీ ప్లాన్ ఏంటంటే నువ్వే ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నావు. కాస్త రెస్ట్ తీసుకో. నీకేదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను అడ్వైజ్ ఇస్తా. విక్రమ్, నువ్వు ఒక మర్డర్ చేయి, దాన్ని ఆత్మహత్యగా నమ్మించు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి అది సూసైడ్ అని కన్ఫర్మ్ చేసి కేసు మూసేస్తారు. ఆ తర్వాత వారం రోజులకి మీడియా హెల్ప్ తీసుకుని అది సూసైడ్ కాదు మర్డర్ అని ప్రూవ్ చేయి. Hi, darling. హాయ్, ఎక్కడున్నావు? How are you? నేను నిన్ను కలవాలనుకుంటున్నాను. Where we shall meet? హే కమ్ ఆన్, అంత తొందర ఏంటి? Come on, yeah. ఎక్కడ కలుద్దాం? నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు? నెక్స్ట్ వీక్. అమ్మని ఎలా అయినా కన్విన్స్ చేస్తాను. నాకు కూడా అక్కడ ఏదైనా జాబ్ చూడరా. నా రెజ్యూమే సర్టిఫికెట్స్ నీకు ఇస్తాను. నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ లేదురా. వాట్? అవునరా, నేను పోలీస్ డిపార్ట్మెంట్కి ఫిట్ కాను. ఒక క్రిమినల్లా బిహేవ్ చేస్తే తప్ప ఇక్కడ పోలీసులా సర్వైవ్ అవ్వడం కష్టంరా. ఏం జరిగింది? మరి ఇప్పటిదాకా నాకు ఎందుకు చెప్పలేదు? విక్కీ, నువ్వు అనుకుంటున్నట్లు ఫారెన్ జాబ్ అంత గొప్పేం కాదు. ఇక్కడేదో బిల్ గేట్స్ రేంజ్లో ఫోజ్ చేస్తాం కానీ అక్కడ మమ్మల్ని సెకండ్ హ్యాండ్ సిటిజన్స్ కింద చూస్తారు. అక్కడికి వచ్చి బెగ్గర్లా బతికే కంటే ఇక్కడ పేదోళ్ళ జీవించడం బెటర్. అందరూ పోలీస్ కాలేరు. నువ్వు చేస్తున్న డిపార్ట్మెంట్ చెడ్డదేం కాదు. ఒక్కరిద్దరు ఆఫీసర్స్ వల్ల పోలీస్ జాబే ప్రాబ్లం అనుకుంటే ఎలా? అవమానం అంటూ కూర్చోకుండా ఏదో ఒకటి చెయ్యి. అంతెందుకు, ప్రతి గొప్పవాడి లైఫ్లోనూ ఏదో ఒక చిన్న డాక్ యాంగిల్ ఉంటుంది. ఓ మర్డరో మానభంగమో ఏది చేసినా సరే పొజిషన్కి రావాలి. ఒక్కసారి సక్సెస్ కిక్కిస్తే నిన్ను ఆపేవారు ఉండరు. ప్రతి గొప్పవాడి లైఫ్లోనూ ఏదో ఒక చిన్న డాక్ యాంగిల్ ఉంటుంది. ఓ మర్డరో మానభంగమో ఏది చేసినా సరే పొజిషన్కి రావాలి. నువ్వు మాట్లాడకనమ్మా. ఏంటి? ఈ మధ్య మీ మొక్కలో కళ కనిపిస్తుందమ్మా. నిజమేనే. వస్తానమ్మా. వికీ, స్వామీజీ మాటల్లో ఏదో మహత్తుందిరా. ఆయన ఇచ్చిన జలం తాగుతుంటే ఏదో కొత్త ఉత్సాహం కలుగుతోంది. ఇంతకు ముందు నేనేనా ఈ గుండె నొప్పితో బాధపడ్డాను అనిపిస్తోంది. నీ ఫ్రెండ్ని అడిగానని చెప్పు. వీలైతే ఇప్పుడే ఫోన్ చేసి అతనికి థ్యాంక్స్ చెప్పేసాయి, సరేనా? మిత్రమా, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. మీ మదర్కి ఎలా ఉంది? షీజ్ ఆల్ రైట్. స్వామీజీ ఇచ్చిన వాటర్ ఇట్ వర్క్డ్. ఇన్ఫాక్ట్ నేను నీతో మళ్ళీ మాట్లాడడానికి అదే కారణం. మిత్రమా, ప్రపంచంలో మనిషి ఇంటెలిజెన్స్కి సైన్స్కి అందని టాపిక్స్లో మీ మదర్ ప్రాబ్లం ఒకటి, మనసు తేల్చుకోలేని ప్రాబ్లమ్స్లో నీ టాపిక్ ఒకటి. యు గాట్ ఇట్? నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు రాజ్. నువ్వే కన్ఫ్యూజ్ అవుతున్నావు. సమ్ టైమ్స్ నిన్ను నమ్మాలనిపిస్తుంది, దెన్ అగైన్ నువ్వంటే భయం వేస్తుంది. భయం ఎందుకు? కమాన్, ఐ లవ్ పీపుల్. అలా అయితే మర్డర్ ప్లాన్ ఎలా చెప్పగలిగావు? మర్డర్ ఎందుకు వద్దు? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎవరినైనా సరే వితౌట్ రీజన్ ఎందుకు చంపుతాం? నీ ప్రాబ్లం ఎవరిని చంపాలనా? అంతే కదా. అంటే మనుషులు ఏమన్నా మార్కెట్లో దొరుకుతారా చంపడానికి? అంటే 100 రూపాయలకో మనిషి 10 రూపాయలకో కత్తి కొనుక్కెళ్ళి కోడిని కోసినట్టు కోయడానికి? విక్రమ్ 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 లిజన్ లిజన్, అదంతా ఆలోచించకుండా నీకు ప్లాన్ ఇలా చెప్తాను అనుకున్నావు. యు జోకింగ్ మ్యాన్. నో, ఐఎమ్ సీరియస్. ఎవరిని చంపమంటావు ఏంటి? నో ఆన్సర్. నన్ను చంపు. ఎస్, కిల్ మీ. ఏంటి ఆన్సర్ లేదా? రాజ్, యు బెటర్ బి సీరియస్ మ్యాన్. ఐఎమ్ వెరీ సీరియస్ మై డియర్ ఫ్రెండ్. ఐ నీడ్ డెత్. బట్ వై? నువ్వు నన్ను చంపకపోయినా నేను త్వరలో చచ్చిపోతాను కాబట్టి. నిజం మై ఫ్రెండ్, నేను ఒక ఎయిడ్స్ పేషెంట్, ఫైనల్ స్టేజ్. మహా అయితే 3 నెలలు. ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రాపర్టీ నా ప్రాణం. అది ఇప్పుడు నీకు ఉపయోగపడబోతోంది. నువ్వేం మాట్లాడుతున్నావు రాజ్? విక్రమ్, గత కొన్ని రోజులుగా నీతో పరిచయం నా జీవితానికి అర్థాన్ని ఇచ్చింది. యు ఆర్ మై క్లోజ్ ఫ్రెండ్. అరే, నా చావు వల్ల నా ఫ్రెండ్ బాగుపడతాడంటే అంతకంటే ఏం కావాలి? మిత్రమా, ప్లీజ్ కిల్ మీ. మరణం ద్వారా నాకు ప్రశాంతతను అందించు. రాజ్, జస్ట్ బీ కూల్. నీలాంటి జీనియస్ ఇలా ఎమోషనల్ అవ్వకూడదు. మిత్రమా, మన చావెప్పుడు మనకు తెలిసిన క్షణంలో షాక్ అవుతాం, ఏడుస్తాం, గోల పెడతాం. తర్వాత తప్పించుకోలేని చావుని పట్టించుకోవడం మానేస్తాం. ఇప్పుడు చావుకి నేను భయపడడం లేదు. అందుకే ఏదైనా మనసుకు నచ్చే పని చేయాలనుకుంటున్నాను. నేను పరిచయం కాకపోతే ఏం చేసి ఉండేవాడివి? మెర్సీ కిల్లింగ్ కోసం గవర్నమెంట్కి అప్లై చేశాను. ఫేక్ ఎన్కౌంటర్లకి పర్మిషన్ ఇచ్చే గవర్నమెంట్ నన్ను చంపండ్రా బాబు అనేవాడిని మాత్రం పట్టించుకోదు.
కావాలంటే నా అప్లికేషన్ మెడికల్ అసోసియేషన్లో ఉంటుంది, లేదా వెబ్సైట్లో కూడా ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకో. బట్ ప్లీజ్ నన్ను చంపేయి. బట్ యు మై ఫ్రెండ్ రాజ్. అదే నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. నా చావుతో నీ ప్రాబ్లమ్స్కి పరిష్కారం, నా లైఫ్కి మీనింగ్ రెండు దక్కుతాయి. నువ్వేగా నన్ను చంపకపోతే నేను సూసైడ్ బాంబుగా మారుతాను. అప్పుడు జరిగే దారుణాన్ని నువ్వే ఊహించు. మిత్రమా, ఎలా బతికినా పర్వాలేదు కానీ శివంలా బతికే జీవితానికి అర్థం లేదు. ప్లీజ్ హెల్ప్ మీ. రాజ్, నన్ను కొంచెం ఆలోచించుకోను. నో ప్రాబ్లం. బట్ యు గ్రేట్. అది నీకు ఉపయోగపడిన తర్వాత మాత్రమే. బాయ్ రాజ్. హాయ్. ఏం ఆలోచించావు మిత్రమా? చాలా టెన్షన్గా ఉంది. ప్లీజ్ నీ మైండ్ చేంజ్ చేసుకోవద్దా? ఎలా చంపాలి? నేను నిన్నెప్పుడు చూడలేదు కదా. నీకు డౌట్ అక్కర్లేదు, ప్లాన్ నేను చెప్తాను. రాజ్, నాకు ఏదోలా అనిపిస్తుంది రాజ్. నువ్వు ఒక గ్రేట్ వర్క్ చేయబోతున్నావు మిత్రమా. ప్లాన్ ఏంటి? ముందు నువ్వు ఒక గన్ అరేంజ్ చేసుకో. సర్వీస్ రివాల్వర్ మాత్రం వాడుతూ షార్ప్గా 1:28 AM నేను ల్యాంకో హిల్స్ చెరువు దగ్గరికి బ్లాక్ డ్రెస్లో వస్తాను. అదే నీకు ఐడెంటిఫికేషన్. నేను చెయ్యెత్తి 3 లెక్క పెట్టగానే నన్ను షూట్ చేసేయి. అప్పటికే సూసైడ్ నోట్ నా జేబులో ఉంటుంది. నీ చేతికి గ్లౌస్ తోడుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నన్ను నేను సొంతంగా కాల్చుకుంటే అయ్యే గాయానికి, నువ్వు నన్ను దూరం నుంచి కాలిస్తే అయ్యే గాయానికి చాలా తేడా ఉంటుంది. దాన్ని బట్టి నాది సూసైడ్ కాదు, మర్డర్ అని ప్రూవ్ చేయొచ్చు. మిత్రమా, బాగున్నావా? ఎవరు? నేను రాజ్. అవును కదూ, రోజు చాటింగ్ లో నా గొంతు వినే లక్కలేదు కదూ. వాట్? నేను ఇప్పుడే షూట్ చేశాను కదా. అలెక్స్, రేయ్, నా ఫ్రెండ్ నాతోనే చంపిస్తావా? ఎవడ్రా నువ్వు? జస్ట్ రిలాక్స్. తల్లి కోసం బిడ్డ, బిడ్డ కోసం తల్లి చావడానికి ఇష్టపడని ఈ రోజుల్లో నీ కోసం ఎవడో చస్తాడంటే ఎలా నమ్ముతావురా? ఇది 2009 రా. ఏ కాలంలో ఉన్నావు నువ్వు? పోలీసుగా అన్ఫిట్. రేయ్, నిజం చెప్పరా, నువ్వెవరో? దమ్ముంటే నా ముందుకు రారా. వస్తే ఏం చేస్తావురా? నువ్వు చేసిన మర్డర్ ఫ్రెష్ గా వీడియో తీసా, అది నా దగ్గరే ఉంది. నేను తలుచుకుంటే నిన్ను ఇంకా ఫిక్స్ చేయగలను. రేయ్, అంత ప్లాన్ లేకపోతే నీతో మర్డర్ ఎలా చేయించగలను రా? రేయ్, నాతో ఇలా ఎందుకు చేయించావురా? వై? నేను నీ ఫ్రెండ్ అలెక్స్ చంపాలి. నీతో చంపిస్తే నాకు రిస్క్ ఉండదు, ఎందుకంటే నువ్వు పోలీసువి కదా. రే, బట్ ఇదంతా వీడియో ఎందుకు తీసావు? ఏం లేదు, అప్పుడప్పుడు నాకేమైనా చిన్న చిన్న అవసరాలుంటాయి, నువ్వు చేసి పెట్టాలి. అందుకు మళ్ళీ పని పడితే నిన్ను కాంటాక్ట్ చేస్తా. ఒకటి గుర్తు పెట్టుకో, ఇక నుంచి నేను నీ బాస్, నువ్వు నా బానిసవి. నేను కీ ఇస్తే నువ్వు డాన్స్ చేయాలి, లేదంటే ఈ మర్డర్ సినిమా మీ డిపార్ట్మెంట్ చూస్తుంది. అలాగని నేను నీ పర్సనల్ ఇష్యూలో తలదూర్చను. ఆ డెడ్ బాడీ నీ ఫ్రెండ్ది, దాన్ని కాలుస్తావు, పూడుస్తావు, ఇంట్లోనే డెకరేటింగ్ ఐటమ్ గా పెట్టుకుంటావో నీ ఇష్టం. ఎనీహౌ, థ్యాంక్స్. మళ్ళీ ఫోన్ చేస్తాను మిత్రమా. ఒకటి గుర్తు పెట్టుకో, ఇక నుంచి నేను నీ బాస్, నువ్వు నా బానిసవి. నేను కీ ఇస్తే నువ్వు డాన్స్ చేయాలి. వికీ, ఏమైంది? రా, కూర్చో. వన్ వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. చాలా మూడీగా ఉంటున్నావు. నిన్నటి నుంచి మనిషివే కనపడలేదు.
ప్రాబ్లం ఏంటి? నాకు అసలు అర్థం కావట్లేదు. వాట్ హ్యాపెండ్ వికీ? నాకే ప్రాబ్లం లేదు కీర్తి. వర్క్లో కొత్త అసైన్మెంట్ వచ్చింది, అందుకే బిజీ. నా వంక చూడు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఏం తెలుసు నీకు? నో, బట్ మార్నింగ్ నుంచి మొబైల్ ఎందుకు ఆఫ్ చేసావు? సర్లే, స్టేషన్లో ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండేవే కానీ పద. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. మీ మేనేజర్ గారిని కలవాలి. మీరెవరు? పోలీస్. లోపలికి వెళ్ళండి. హలో, విక్రమ్, ఎస్ఐ, పంజగుట్ట పిఎస్. టేక్ యూ సీట్. థ్యాంక్ యూ. నాకు ఒక నంబర్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ నంబర్? 9391343538. 1 minute. పర్పస్? ఇన్వెస్టిగేషన్. ఈ నంబర్ యాక్టివేట్ అయ్యి 1 week అవుతుంది. నంబర్ ఎవరి పేరు మీద ఉంది? అలెక్స్. అలెక్సా? ఎస్, అలెక్స్. జస్ట్ వన్ మోర్ క్లారిఫికేషన్. యా. ఎవరైనా ఇంకొకరి పేరు మీద నంబర్ తీసుకోవచ్చా? ఓ, దానిదేముంది? ఓ ఫోటో, అడ్రస్ ప్రూఫ్తో పాటు ఫామ్ ఫిల్అప్ చేసి ఇచ్చేస్తే ఎంక్వైరీ చేసి నంబర్ ఇచ్చేస్తాం. దానికి ఇక్కడ క్లయింట్ రావాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ యూర్ కోఆపరేషన్. ఓకే. హీ స్మార్ట్. ఇక ఫోన్ నంబర్స్ ట్రేస్ చేసి వేస్ట్. నిన్నెలా ఫిక్స్ చెయ్యాలో అలా ఫిక్స్ చేస్తా. నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. రానా? గుడ్ మార్నింగ్ సార్. అంతా బాగుందా? ఎస్ సార్. స్టేషన్లో కూర్చొని ఎఫ్ఎం రేడియో వింటూ ఉంటే క్రైమ్ రేట్ కంట్రోల్లో ఉండదు. నీ స్టేషన్ పరిధిలో నేరాలు పెరిగాయి. డ్రగ్స్, బెట్టింగ్స్, దొంగ నోట్ల గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి. ఇదంతా మన డిపార్ట్మెంట్ హెల్ప్ లేనిదే జరగదు. ఏసీపీని కలిసావా? డిపార్ట్మెంట్లో సెబటైజ్ చేసింది ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయి. ఇలా ఈ ఫైల్ చూపించక్కర్లేదు. అవును, మీ స్టేషన్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని ఒక ఎస్ఐ ఉండాలి. అతని గోల్డ్ మెడల్ నేనే ఇచ్చాను. అతని పేరు విక్రమ్ అనుకుంటా. అతను ఒకసారి నన్ను కలవమని చెప్పు. అతను సస్పెండ్ అయ్యాడు సార్. ఎందుకు? ఏసీపీ గారు టెంపరీగా సస్పెండ్ చేశారు సార్. వాట్? ఎలా? అతను తప్పేంటి? బాంబు అంటే రెస్పాండ్ కావడం, డౌట్ స్టేషన్ పైన చెక్ చేయడం నిర్లక్ష్యాలు అవుతుంది. అది సార్, ఏదో స్ట్రీట్ లో ఫైట్ ఆపలేపడి సస్పెండ్ చేస్తారా? వాట్ ఈస్ దట్? అదంతా నాకు తెలియదు. నేను సైన్ చేస్తాను. ఐ నో హీస్ క్యాపబుల్ పర్సన్. రేపటికల్లా డ్యూటీలో ఉండాలి. వస్తారా? వద్దు. ఈ సరుకుంటే ఏ సరుకు ఇక్కడ లోపల పడేసేది. స్టేషన్ వద్దులే, నేను వేరే ఆటోలో వెళ్తాను. ఈ రోజు ఆడవాళ్ళు బంద్, మేము కూడా స్టేషన్కే వెళ్తున్నాం. కూర్చో. పోనీరా. కొంచెం సౌండ్ తగ్గించండి. ఏంటిది? ఆటో ఆపండి. మూవింగ్ ఆటోలో మ్యాటర్ బాగుంటది. షట్టర్ క్లోజ్ అయినా స్టేషన్కే వెళ్తున్నావు, పని అయిపోగానే మేమే పంపిస్తాం. ఏయ్, ష్. ఏమైందిరా? సంపాదించేది 100, అందులోనే మందు పొందు. ఏది దొరకపోతే కస్టమర్లు వేధించడం. రేయ్, నీలాంటి వాళ్ళ వల్లేరా జనాలకు ఆటో లెక్కాలంటే భయం వేస్తుంది. థ్యాంక్స్ వందన. సార్, రా. డీజీపీ నీకు బాగా క్లోజ్ అట కదా. అదేదో ట్రైనింగ్ ఇచ్చి స్పెషల్ గా గోల్డ్ మెడల్ కూడా ఇచ్చాడంట. తెగ బాధపడిపోతున్నాడయా. చూస్తా చూస్తా నువ్వు నా దారికి వస్తావో పైరవీలే చేయిస్తావో. అయినా విషయం లేనప్పుడు ఏ ట్రైనింగ్ ఇచ్చినా ఉపయోగం ఏమిటి? టెర్రరిస్టుల్ని, మాఫియాని ఏరిపారేయడానికి, ఫిజికల్ గా, మెంటల్ గా ఎక్స్ట్రీమ్ లెవెల్స్ లో వర్క్ చేయడానికి ట్రైనింగ్ ఇస్తే 100 మందిలో 3 సెలెక్ట్ అయితే అందులో ఒకటి విక్రమ్. ఇదంతా నీకు అర్థం కాదులే. ఇదివరకేదో జాబ్ ఇంట్రెస్ట్ లేక నీకు దొరికిపోయినావు గానీ ఇప్పుడు చూపిస్తా. దొంగల్ని, నేరస్తుల్ని,
వాళ్ళని తయారు చేసే వాళ్ళని ఒక్కొక్కళ్ళని. ఆట మొదలైంది. నీకు తెలియని ప్రొఫెషనల్ పోలీస్ గేమ్ ఎలా ఉంటుందో నేను చూపిస్తా. సార్, ఎక్కడికి వెళ్తున్నావు? నీ ఫ్రెండ్ దగ్గరికే. ఆ? దగ్గరా. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. రేయ్, నీ ఫ్రెండ్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ ఫ్రెండ్ సార్? రాణా. రేయ్, సిఐ గురు నీకు ఫ్రెండే కదా? రాణా వాడికి ఫ్రెండ్ అంటే నీకు ఫ్రెండ్ అయ్యి ఉంటాడు. చెప్పా. చెప్తాను సార్. ఈ విషయం మీరు సిఐ గారు తెలుగుండి సార్. సర్లే పదరా. ఎవరైనా మంచినీళ్ళు పట్టండి అయ్యా. బాబు, ఏ బాబు, రావేస్తుందా బాబు? ఏ బాబు, ఎవరైనా మంచి ఫోన్ చేయండి అయ్యా. సార్, వీడెవడండి బాబు? అడవి రాముడు. సార్ పైసే బిడ్డ అడ్డా కాదు చేపిస్తా. ఏంట్రా రౌడీజమా? పెట్టదు అక్కడ. పో. శుక్రియా సాబ్. ఆ ఇంట్లో ఉండే రానా ఇన్ఫర్మేషన్ కావాలి. ఆహా, నీకేం భయం లేదు. 2 నెలల నుంచి కలిపియలే సాబ్, నేనని చూసిన. ఈ 2 నెలలు వాడు ఎక్కడున్నాడో కనుక్కొని చెప్పగలవా? మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సాబ్. హలో, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. నేను మీకు తెలుసా? మిమ్మల్ని ఒక రోజు నెక్లెస్ రోడ్ లో చూశాను. మిమ్మల్ని కలవచ్చా? నేనే మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్స్ అండి. నన్ను మీరు అనద్దు. ఎక్కడ కలుద్దాం? ప్రైడ్ రిసార్ట్స్ లో. ఎల్లుండి మీకోసం ఎదురు చూస్తూ ఉంటా. నేను పనిలో ఉన్నా నాన్న, ప్లీజ్ చూడు ఎవరో వచ్చారు. లేచావా? కీర్తి, కమ్ ఇన్. సార్ కొరియర్. ఓహ్, సారీ. విక్రమ్, ఈసారి మాత్రం మిస్టేక్ చేయను. హ్యాపీ బర్త్డే. ఈరోజు సాయంత్రం నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను.